మొదటి రోజు ముగిసేసరికి కురుక్షేత్రం రక్తంతో ఎర్రగా మారిపోయింది. కానీ రెండో రోజు ఉదయం జరిగింది కౌరవ సైన్యాన్ని వణికించింది. ఒకే యోధుడు 100 మందిపై విరుచుకుపట్టాడు. ఆ యోధుడు భీముడు. రెండో రోజు ఉదయం సూర్యుడు మళ్లీ ఉదయించాడు. 2 సైన్యాలు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. మొదటి రోజు పాండవులు భారీ నష్టాన్ని చవిచూశారు. భీష్ముడి దాడి వల్ల వేలాది మంది యోధులు మరణించారు. అందుకే ఈరోజు మరింత శక్తితో పోరాడాలని పాండవులు నిర్ణయించుకున్నారు. దృష్టద్యుమ్నుడు సైన్యాన్ని కొత్త వ్యూహంలో అమర్చాడు. కౌరవుల వైపు భీష్ముడు మరోసారి సేనాధిపతిగా ముందుకు వచ్చాడు. శంఖాలు మోగాయి. యుద్ధం మొదలైంది. గుర్రాల కాళ్ళ శబ్దాలు, రథాల గర్జనలు, బాణాల వర్షం. మొత్తం కురుక్షేత్రం కంపిపోయింది. భీష్ముడు మళ్లీ పాండవ సైన్యంపై దాడి ప్రారంభించాడు. ఎదురొచ్చిన వారిని చీల్చి చెండాడుతున్నాడు. పాండవ సైన్యం మరోసారి వెనక్కి తగ్గడం మొదలుపెట్టింది. అప్పుడు ఒక భయంకరమైన గర్జన వినిపించింది. భీముడి ప్రవేశం. భీముడు తన గద ఎత్తి యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడు. అతని కళ్ళలో కోపం, అతని మనసులో ఒకే లక్ష్యం: దుర్యోధనుడి సోదరులను సంహరించడం. భీముడు కౌరవ సైన్యంపై విరుచుకుపడ్డాడు. ఎదురొచ్చిన ఏనుగులు, గుర్రాలు, యోధులు ఎవరినీ వదల్లేదు. అతని గద ఒక్కసారి పడితే యోధులు గాల్లోకి ఎగిరిపడుతున్నారు. కౌరవ సైన్యంలో భయం మొదలైంది. భీముడు నేరుగా దుర్యోధనుడి సోదరుల వైపు వెళ్ళాడు. వారంతా కలిసి భీముడిని ఆపటానికి ప్రయత్నించారు. కానీ భీముడు ఆగలేదు. ఒక్కొక్కరిని నేల కూల్చడం మొదలుపెట్టాడు. కౌరవుల శిబిరంలో కలవరం మొదలైంది. ఇతడిని ఎవరు ఆపగలరు అని యోధులు భయపడిపోయారు. భీముడి దాడితో పాండవ సైన్యానికి మళ్లీ ధైర్యం వచ్చింది. ఇది చూసిన దుర్యోధనుడు కోపంతో రగిలిపోయాడు. అతను భీష్ముడి దగ్గరికి వెళ్ళి అన్నాడు: తాతయ్య, మీరు పాండవులపై పూర్తిగా పోరాడడం లేదు అని ఆరోపించాడు. ఆ మాటలు విన్న భీష్ముడు ఆగ్రహించాడు. రేపు నా శక్తి ఏమిటో చూపిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. సూర్యుడు అస్తమించాడు. రెండో రోజు యుద్ధం ముగిసింది. కానీ ఈరోజు హీరో మాత్రం భీముడే. అతని దాడితో కౌరవ సైన్యం వణికిపోయింది. అయితే దుర్యోధనుడి మాటలతో కోపగించిన భీష్ముడు మూడో రోజు ఏం చేశాడు? ఆ రోజు జరిగిన మారణ హోమం కురుక్షేత్ర యుద్ధంలోనే అత్యంత భయంకరమైన ఘట్టాల్లో ఒకటిగా మారింది. పార్ట్ 4లో కొనసాగుతుంది. చివరిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ మైలురాయిని చేరుకుంది. ఈ చిన్న ప్రయాణంలో నన్ను నమ్మి, నా వీడియోలను చూసి, లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం 500 కాదు, మన హిస్టరీ ఫ్యామిలీ యొక్క మొదటి పెద్ద అడుగు. ఇలాగే మీ ప్రేమ, సపోర్ట్ ఉంటే త్వరలో 1000, 10,000 ఇంకా లక్షల మంది వరకు కలిసి వెళ్దాం. కామెంట్లో పార్ట్ 4 అని టైప్ చేయండి. ఈ వీడియోను చూస్తున్న వారిలో ఎవరైనా కొత్తవారుంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. జై హింద్. మళ్ళీ మరో ఆసక్తికరమైన చరిత్ర కథతో కలుద్దాం. వాయిస్ ఆఫ్ హిస్టరీ ఫర్ యూ.